ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటి శ్రీశైలం మల్లికార్జున స్వామి దేవాలయం. అయితే ఈ దైవ క్షేత్రం నంద్యాల జిల్లాలో కొలువై ఉంది. కాగా తరచూ కోట్లాది మంది భక్తులు శ్రీశైలం భ్రమరాంబిక మల్లికార్జున స్వామి వారిని దర్శించుకునేందుకు తరలి వెళ్తూ ఉంటారు. అయితే మల్లికార్జున భక్తులకు తాజాగా ఆలయ ఈవో ఓ ముఖ్య గమనిక జారీ చేశారు. ఇకపై తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆలయం మాదిరిగానే ఇక్కడ కూడా ఆ రూల్స్ ను పాటించాలని ప్రకటించారు. ఇంతకీ ఏంటా రూల్స్? ఏపీ నంద్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రంగా కొలువైన శ్రీశైలం మల్లికార్జున స్వామి దేవాలయాన్ని దర్శించుకునేందుకు వేలాది మంది భక్తులు తరలి వెళ్తూ ఉంటారు. అయితే ఇకపై శ్రీశైలం ఆలయానికి సందర్శించిన భక్తులకు తాజాగా ఆలయ ఈవో ముఖ్య గమనిక జారీ చేశారు. అదే ఇకపై శ్రీశైలంలో పూర్తి స్థాయిలో ప్లాస్టిక్ ను నిషేధించినట్లు ఆలయ ఈవో డి పెద్దిరాజు తెలిపారు. ఈ క్రమంలో తో పాటు శ్రీశైలం పరిధిలో ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్, ప్లాస్టిక్ కవర్లను విక్రయించకూడదన్నారు. అయితే అందుకు ప్రత్యామ్నాయంగా కాగితం, జూట్ సంచులు వినియోగించాలని ఆదేశించారు. ఇక ప్లాస్టిక్ బాటిల్స్ కు బదులుగా మట్టి, స్టీల్, రాగి, గాజు బాటిల్స్ ను మంచినీళ్ల కోసం ఉపయోగించుకోవాలన్నారు. కాగా పర్యావరణ పరిరక్షణలో భాగంగా శ్రీశైల క్షేత్ర పరిధిలో ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నిషేధించినట్లు ఈవో తెలిపారు. ఇక వాస్తవానికి గతేడాది నుంచి ప్లాస్టిక్ పై నిషేధం విధించామని, ఇకపై మరింత కఠినంగా వ్యవహరిస్తామన్నారు. శ్రీశైలాన్ని ప్లాస్టిక్ రహిత క్షేత్రంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని, దానికి అందరూ సహకరించాలని కోరారు. ఇదే సమయంలో పారిశుద్ధ సిబ్బందితో కలిసి దేవస్థానం చెక్పోస్ట్ దగ్గర ప్లాస్టిక్ బాటిల్స్, చెత్తను శుభ్రం చేశారు. అంతేకాకుండా శ్రీశైలంకు వచ్చే వాహనాలను అధికారులు తనిఖీ చేశారు. ఇక వారికి ప్లాస్టిక్ బాటిళ్లను తీసుకురాకుండా కట్టడి చేస్తున్నారు. అయితే శ్రీశైలంలో ఇకపై ప్లాస్టిక్ కవర్లకు బదులుగా జూట్ సంచులు, గుడ్డ సంచులు, కాగితపు కవర్లు వినియోగించాలని సూచించారు. కాగా స్థానిక వ్యాపారులు, హోటల్ నిర్వాహకులు కూడా ఈ నిబంధనలను పాటించాల్సిందేనని ఆయన కోరారు. అలాగే రాబోయే రోజుల్లో మరింత కఠినంగా వ్యవహరిస్తామని, ప్రతిరోజు తనిఖీలు చేపడతామని, అప్పటికి మార్పు రాకపోతే జరిమానాలు విధిస్తామని హెచ్చరించారు. ఇక తిరుమలతో పాటుగా పలు దేవాలయాల్లో ప్లాస్టిక్ పై నిషేధం కొనసాగుతోంది. ఇప్పటికే తిరుమలలో ఈ ప్లాస్టిక్ విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నారు.